వెల్కమ్ టు ఆర్పీటీవీ న్యూస్. వైసీపీ హయాంలో యూపీ స్కూల్ నుంచి హై స్కూల్ స్థాయికి, టీడీపీ హయాం అదే స్కూల్ ప్రాథమిక పాఠశాల స్థాయికి పడిపోవడం ఏంటి? ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో స్వాతంత్రమునకు ముందే యూపీ స్కూల్ నడుస్తూ ఉండేది. అదే స్కూల్ ను వైసీపీ ప్రభుత్వం హై స్కూల్ స్థాయికి చేర్చింది. ఇప్పుడు టీడీపీ పాలనలో చిన్న కొత్తపల్లిలో ఉన్న స్కూల్ కి ప్రాథమిక పాఠశాల కేటగిరీ చేసి 6వ, 7వ, 8వ తరగతుల విద్యార్థులను మునక ప్రాంతమైన స్కూల్ కు లేదా ఒంటిమిట్ట జెడ్పీ హై స్కూల్ కు వెళ్ళండి అంటూ హుకుం జారీ చేస్తున్న అధ్యాపకులు, స్కూల్ పిల్లలు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ స్కూల్ వద్ద చేరి ఆందోళన పెడుతున్నారు. అందరూ చిన్నపిల్లలు అని హైవేల మీద రద్దీగా ఆటోలు, ట్రాక్టర్లు, 2 వీలర్స్ వెహికల్స్ తిరిగే రోడ్ల వెంబడి ఎలా వస్తారు అని ప్రాణహానికి భరోసా ఎవ్వరు అన్నారు. స్కూల్ పిల్లల తల్లిదండ్రుల దగ్గర విషయం దాచిపెట్టి చదువులేని తల్లిదండ్రుల వద్ద నుంచి సంతకాలు సేకరించి మీరే అప్పుడు ఒప్పుకున్నారు అని అధికారులు చెబుతున్నారు. మాకు హై స్కూల్ లేకపోయినా పర్వాలేదు, యూపీపీ వరకు అలానే ఉంచితే చాలు అంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. ముదా పెట్టొచ్చాడు 7 తప్పి 7 మంది చదువుకున్నాడు. ముదా నుంచి అడుగుతుంది బయట అడిగిపోతుంది. అది పాయింట్ పట్టుకుని అడగాలి. నువ్వు పెట్టొచ్చు చెప్పాలి కదా. చంద్రబాబు చెప్పాలి, అధ్యక్షుడు నాయకుడు చంద్రబాబు చెప్పాలి. అడిగినప్పుడు అట్లా లెక్క అడిపోతుంది. అవుతూ మారచ్చు. అది కాదు ఇది కాదు. పాయింట్ ఏంది? ఊరు నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడే చదువుకున్నానండి. ఈ స్కూల్ ప్రారంభించి దాదాపు స్టార్ట్ అయిందండి. స్కూల్ 1946లో స్టార్ట్ అయ్యి 76లో యూపీ స్కూల్ గా మార్చారండి. అప్పటి నుంచి స్టార్ట్ అయిన స్కూలు ఇప్పటి వరకు బాగానే రన్ అయిందండి. 3 ఇయర్స్ నుంచి ఏం చేశారు, 8th కూడా కమైన్ చేశారండి. కానీ ఇప్పుడు ఏం జరిగిందో మాకైతే తెలియదండి. మా చేత దొంగ సంతకాలు పెట్టించుకున్నారు. స్కూల్ని అయితే తీసేశారు. ఉండమెట్టుకు వెళ్ళాలంటే హైవే అండి, అది వచ్చేసి నేషనల్ హైవే అండి. దాటుకోవాలంటే చాలా ఇబ్బంది మా పిల్లలకి. దయచేసి మాకు న్యాయం చేయండి. సంతకాలు పెట్టించుకుని వచ్చినారు. సంతకాలు పెట్టించుకునే పలానా దానికి పెట్టు అని చెప్పలా వాళ్ళు, టీచర్లు కానీ ఎవరే కానీ. పిల్లల దగ్గర సంతకాలు పెట్టించుకోరపో మీ తల్లుల దగ్గర అని చెప్పినారు. సంతకాలు పెట్టినాము ఏదనుకొని టీచర్లు చెప్పినారు, సంతకాలు పెట్టినాము. సంతకాలు పెట్టినాక మీరు చేసుకుని దానికి మీకు అయింది. ఈ 7 వరకు పెట్టాము. మేము ఏరో ఊరికి పొమ్మనంటే ఏరో ఊరికి పంపించాము. మా పిల్లల బాధ్యత ఎవరు? ఆటోలు వచ్చాయి, బస్సులు వచ్చాయి, చిన్న పిల్లలు అందరూ పెద్ద పిల్లలు కానీ కాదు. ఆ పిల్లల గతి ఏమి? మాకు ఛార్జీలు కానీ డబ్బులు మేము పని చేసుకుంటే బతకాలా, లేకుంటే లే పనికి పోతే కుండగాల లాంటి ఎండగాల. మా పరిస్థితి ఏంది? మా పేదవాళ్ళ పరిస్థితి మీరు అటు చేస్తే ఏంది మా పరిస్థితి? మా పిల్లలకి 7వ తరగతి వరకు బడి కావాలా? వీడికి ఇబ్బంది కాదు, కలిగలేదు కదా. మీ పిల్లలు కూడా చదువుకునే వాళ్ళు కూడా ఇబ్బంది కదా. వేరే పంపించాలి చిన్న పిల్లలు పోలేరు కదా. ఎక్కువ ఉండేది అంతా మొత్తం లేబర్. ఎండి గారిని అడిగినారు. అవసరం అతను రమ్మని చెప్పాము, అడిగారు. ఏం దానికి సమాధానమే లేదు. అందుకే ఇప్పుడు అందరూ కూడా అయిపోతాగా వచ్చి ఇప్పుడు ఎంఈఓ మళ్ళా వస్తే అతను అడగదామని ఉన్నాం. ఎంఈఓ సార్ ఇప్పుడు రావాలా మాకు? ఆయన ఏం చెప్పండి. ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామం, కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా. చిన్న కొత్తపల్లి గ్రామంలో గత 1996 నుంచి 46 నుంచి యూపీపీ స్కూల్ ఉండింది 5వ తరగతి వరకు. మళ్ళా ఎంపీపీ స్కూల్ మళ్ళా తర్వాత చేశారు. మళ్ళా ఇప్పుడు వచ్చేసి జెడ్పీ స్కూల్ కూడా ఇక్కడ అనుమతించారు. మళ్ళా ఇప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది ఎవరు చేశారో, ఎందుకు చేశారో తీయడం జరిగింది. అందుకు మాకు మళ్ళా 7th క్లాస్ వరకు ఇక్కడ కొనసాగమని మేము కోరుతున్నాము. చిన్న కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ తరఫున ఇప్పుడు అదే విధంగా కొనసాగమని మేము కోరుతున్నాము. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి విలేజ్. మా గ్రామంలో ఎంపీపీ స్కూల్ 1946 నుంచి ఉన్నది. ఈ స్కూలు 46 నుంచి
సెవెంత్ క్లాస్ వరకు ఉన్నది. ఇప్పుడు కొద్ది సంవత్సరం కొన్ని ప్రభుత్వంలో మాకు 8th నుంచి హై స్కూల్కు ప్రమోషన్ ఇచ్చారు, హై స్కూల్ చేశారు. 2 సంవత్సరాల నుంచి 8th క్లాస్ వరకు చదువుతున్నారు. ఈ సంవత్సరం నుంచి ఎవరికి తెలియకన్నా, ఎటువంటి తల్లిదండ్రులు చెప్పకన్నా, మా విచారించకన్నా, మా ఈ స్కూల్ తెరిచేలోగా మాకు మీకు 5వ తరగతి ఉన్నది లేదు.